ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుని సేవకులారా, మరి ఉదయకాలం నేను కొన్ని మాటలు మాత్రం పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు తీసుకున్నాం. 25 నుంచి ఇక్కడ ఏంటంటే, ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకును బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగ చేయట నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచక ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడును తనని ఎరగడు. చదువుకునే వాక్యం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే తండ్రిని బయలుపరచడానికి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అంటే చివరి వరకు చూస్తే 20 సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచక ఉద్దేశించిన వాడు కాకను మరి ఎవడును తనని ఎరుగడు అంటూ తన క్రియలను కుమారుడుగా మరి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రిని లోకాన్ని బయలుపరచడానికి మరి భూలోకానికి యొక్క భూమి మీదకి వచ్చినట్టు చూస్తున్నాం. అంతేకాకుండా మరి యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి అధ్యాయం 4వ అనుకుంటా, అక్కడ ఏం రాయబడిందంటే, ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని పెద్ద ఉండనని చెప్పి అక్కడ తేటగా రాయబడింది. చూసుకుందన్నమాట. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటాడు. అదే రీతిగా చూస్తే మళ్ళా 14వ వచనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించినట్టు. రెండు చూస్తే యేసుక్రీస్తు ఈ లోకంకి రావడానికి కారణం ఏంటంటే తండ్రిని బయలుపరచడానికి. అంతేకాకుండా ఆయన వాక్యమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్టుగా చూపిస్తున్నాం. మరి యొక్క భాగం చూస్తే అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, 14వ అధ్యాయము 7వ వచనం నుంచి మరి 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 11 వరకు చూస్తే అక్కడ తేటగా రాయబడింది. 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ ఇంకా తేటగా ఏం రాయబడిందంటే కదా, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పారు. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు అంటున్నాడు, పిలుపు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు అంట. ఇంతకాలం నేను మీతో ఉన్నాను, మరి తండ్రిని కనపరచడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన చెప్పి పిలుపుతో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. ఏమైనా దేవుని సంగతి ఇక్కడ చూస్తే ఏమంటుంటే, మరి పర్యాణంలో చూస్తే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 వస్తే, దేవుడు ప్రేమకు తండ్రి అని ఆయన తెలియజేసింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం వస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 చూస్తే కూడా ఏంటంటే,
అందువలన అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేను, ఏమి ధరించుకుందామని మీ దేవుని గూర్చేను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని చెప్పి ఇక్కడ కూడా సెలవిస్తున్నాం. ఇక్కడ 31 వరకు చూస్తే ఇంకా తేటగా ఏమంటుందంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవరు చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీకు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటితో ఒక దాని అయినను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుని లాగా అలంకరించినదా? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను అని చెప్పి ఇక్కడ కూడా తండ్రిని మరి కనపరుస్తున్నాడు. ఆకాశ పత్రులు నుండి అవి విత్తవు, కొయ్యవు, అడవి పూలు అవి ఎలా అన్ని తన తండ్రితో దేవుని బయలుపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని సంఘం, ప్రతి విషయం చూస్తే ఆయన తన ఈ లోకానికి వచ్చిన పని, తండ్రి అయిన దేవుడు ఈ యేసు క్రీస్తు ఈ లోకానికి పంపిన కారణాన్ని తన శిష్యులు, అంతేకాకుండా మళ్ళీ ఏమంటే మొదటి యోహాను చూస్తున్నాడు, పాపమును తీసివేయట కూడా నేను ఈ లోకానికి వచ్చిన చెప్పి అక్కడ సెలవిస్తుంది. ఏమన్నా మొదటి యోహాను 3:5 ఉంటుంది అన్నమాట. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయం ఏం రాయబడిందంటే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయనందు పాపమేమీ లేదు. ఆయనందు పాపమును తీసివేయడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రిని భూలోకానికి రావడం, తండ్రిని బయలుపరచటకు, మరి పాపమును తీసివేయటం కూడా వచ్చింది. మరి యొక్క పర్యాయంలో చూస్తే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూస్తే కూడా అక్కడ ఇంకా తేటగా రాదు. ఎబ్రీ పత్రిక మరి 4వ అధ్యాయం ఎవరైనా ఒకరు చదవాలి కదా. ఎబ్రీ పత్రిక ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. చాలు అట్లా. అది 10వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయటకు అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, ఏమని? బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అంటాడు. అయినా బలిని వాటిని కోతలే అంటాడు. బలియును అర్పణ కోరలేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ఇక్కడ రాయబడిన మాట చూస్తే మరి భూలోకానికి కారణానికి రావడానికి తండ్రిని బయలుపరచటకు, అలాగే దేవుడు మరి పాపములను తీసివేయడం కూడా మరి వచ్చిన అదే సందర్భంలో ఇంకొక మాట చూస్తే పాత నిబంధనలు చూస్తే, పాత నిబంధన కూడా యెషయా గ్రంథం 1:18 యెషయా గ్రంథము 1:18 చూస్తే తెలుసు. యెషయా గ్రంథము 1:18 యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చదవగలిగిన ఉండండి. ఈ బైబిల్ చిన్నగా అంతవరకు అక్షరాలు కనిపిస్తలేవు. యెషయా గ్రంథం 1:18 నేను చదువుతా. ఇక్కడ ఏం రాయబడిందంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదములను తీర్చుకుందాము.
రక్తము మీ మీ పాపములు పాపములు రక్తములు ఎర్రనివైన ఆ, అవి యూనమంత అవి తెల్లబడును. తెల్లగా కెంపు వలె, నేను చదువుతాను, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపచ్చు వలె తెల్లని వాగును అంటున్నాడు. గొర్రెపచ్చు వలె తెల్లని వాగును అంటు. చూడండి ప్రేమని దేవుని సంగమా, ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరి యొక్క భాగం తీసుకుందాం మనం. అదే అధ్యాయం, అదే కీర్తన 103వ అధ్యాయం చూస్తే, కీర్తన 103వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం చూస్తే ఇంకా క్లియర్ ఏం చెప్తారంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమైన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటిని క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు అంటున్నాడు. ఈ వాక్యం ఆయన మన దోషములను, మన సంకటములను తీసివేస్తానని చెప్పి ఇక్కడ వాక్యం తెలుస్తుంది. మరి ఈ